ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. హాయ్ ఇయర్స్ ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు సర్టిఫైడ్ మైండ్ఫుల్నెస్ కోచ్ అండ్ హ్యాపీనెస్ కోచ్ డాక్టర్ అనూహ్య గారు. అనూహ్య, మామూలుగా అన్నీ ఉన్నా అంటే డబ్బు ఉంది, మంచి ఆరోగ్యం ఉంది, చుట్టూ నా అనుకునే వాళ్ళు ఉన్నారు, మనుషులు ఉన్నారు, అన్నీ ఉన్నా కూడా ఏదో నాకు లేదు, నేను ఒంటరిగా ఉన్నా, నాకేదో ఇంకేదో కావాలి అనుకునే వాళ్ళు కొందరైతే, చుట్టూ అందరు ఉన్నా ఇందాక అనుకున్నట్టు ఒంటరిగా ఉన్నా అన్న ఫీల్ ఎక్కువ అవుతూ ఉంటారు. అన్నీ ఉంటాయి వాళ్ళ దగ్గర, సంతోషం కూడా ఉంటుంది, ఈ ఒంటరితనం అన్న ఫీలింగ్తో వాళ్ళు ఏది తీసుకోలేకపోతున్నారు. ఎందుకలా? ఇంకొకటి ఏంటి అంటే, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ సంతోషంగానే ఉంటారు, కానీ వాళ్ళకి మాత్రం ఉండదు. వాళ్ళు ఏదైనా సపోజ్ వాళ్ళకి ఏదైనా ఒక మేజర్ ఈవెంట్ వాళ్ళ లైఫ్లో అయ్యింది అన్న, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ప్రైజ్ చేస్తూ ఉంటారు, సెలబ్రేట్ చేస్తూ ఉంటారు, కానీ వీళ్ళకి ఏం ఫీలింగ్ ఉండదు. ఇది సాధారణంగా ఎందుకు అవుతుంది అంటే, డిస్కనెక్టెడ్. వాళ్ళతో వాళ్ళకి కనెక్షన్ అనేది పోతుంది. అంటే ప్రతి మనిషికి కొన్ని విలువలు అంటూ ఉంటాయి, వాల్యూ సిస్టమ్ అంటారు కదా. ప్రతి మనిషి జీవితంలో నేను ఇలా ఉండాలి, అలా ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అయితే ఈ పర్టికులర్ కేసులో ఏమవుతుంది అంటే, వాళ్ళు ఎలా జీవించాలనుకుంటున్నారో వాళ్ళు అలా ఉండట్లేదు. సో దీనివల్ల మనకి ఈ ప్రాబ్లం వల్ల అర్థమవుతుంది ఏంటి అంటే, ఎక్స్టర్నల్ సోర్సెస్, బయట మన చుట్టుపక్కల ఉన్నవేమి వాళ్ళకి హ్యాపీనెస్ ఇవ్వట్లేదు. హ్యాపీనెస్ అంటే యాక్చువల్లీ ఏంటి, మనకి లోపల నుంచి మనం ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది చూసారా కొన్నిసార్లు, అలాంటిది. అది లాంగ్ లాస్టింగ్ హ్యాపీనెస్. ఇప్పుడు మనం ఏదో చిన్న షాపింగ్కి వెళ్ళాము, లేదా ఏదో గోల్ అచీవ్ చేసాము, ఇవన్నీ టెంపరీ హ్యాపీనెస్, పర్మనెంట్గా ఉండేవి కాదు. సో వీళ్ళకి అవేమీ అవసరం లేదు. వీళ్ళకి ఏంటి కావాలి, ఆ లాంగ్ లాస్టింగ్ హ్యాపీనెస్ కావాలి, ఎక్కువ శాతం ఆ మనస్సంతృప్తి అంటారు కదా, అది కావాలి. ఫస్ట్ ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే, అసలు ఏంటి కావాలి వాళ్ళకి జీవితంలోని అనేది వాళ్ళు రాసుకోవాలి. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళే తెలుసుకొని రాసుకోవాలి. వాళ్ళ వాల్యూ సిస్టమ్ ఏంటో వాళ్ళు తెలుసుకోవాలి. వాళ్ళకి తరచుగా ఇప్పుడు చిన్న సంతృప్తి చేసే పనులు ఏమైతే ఉంటాయి, కొంతమందికి ఏంటి సహాయం చేస్తే వస్తుంది, కొంతమందికి వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉంటే వస్తుంది. ఇవన్నీ ప్రాబ్లమ్స్ అందుకే కదా ఇప్పుడు ప్రెసెంట్ ఏం చదువుకుంటున్నామో అది చేయట్లేదు, ఏమి కావాలో అది బయటకు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాం. మనం మనలా ఉండట్లేదు, వేరే వాళ్ళ జీవిస్తూ ఉంటున్నాం, ఒక మాస్క్ వేసుకొని ఉంటున్నాం అందరం చెప్పాలి అంటే, ఇక్కడ ఇలానే ఉండాలి అది అని. సో ఈ ప్రాబ్లం అనేది అందువల్లే వస్తుంది. వాళ్ళు క్లియర్గా నోట్ చేసుకొని వాళ్ళ వాల్యూ సిస్టమ్ ఏంటి, వాళ్ళకి తరచుగా ఆనందాన్ని కలిగించే విషయాలు ఏంటి అనేది తెలుసుకొని అవి వాళ్ళు ఫ్రీక్వెంట్గా చేస్తూ ఉండాలి. ఉదాహరణకి చాలామంది 9 to 5 జాబ్స్ చేస్తూ ఉంటారు, వీక్ అంతా కష్టపడతారు, మండే టు ఫ్రైడే. సాటర్డే సండే వచ్చినప్పటికీ వాళ్ళు బయటకు వెళ్ళిపోయి వాళ్ళకి తోచింది సహాయం చేయటం కానీ, ఎక్కడైనా ఫుడ్ డొనేషన్ అని కానీ, లేదైనా ఏదైనా యాక్టివిటీస్లో పాల్గొనాలి అని, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఎందుకు? వాళ్ళకి ఆనందం కలిగిస్తాయి కాబట్టి. వాళ్ళ వాల్యూ సిస్టమ్స్ అది, ఒకరికి సహాయపడాలి అది అని. సో అలాగా మన వాల్యూ సిస్టమ్ ఏంటో మనం కనుక్కొని వాటితో కనెక్ట్ అయి ఉంటే జీవితం అనేది సంతోషంగా ఉంటుంది ఎప్పుడు కూడాను. ఎస్ అనూహ్య, అంటే మీరు చెప్తుంటే నాకు అదే ఒకటి గుర్తొస్తుంది. కాంతారా సినిమాలో కూడా రాజు మంచి భార్య ఉంటది, పిల్లలు ఉంటారు, మంచి సామ్రాజ్యం, మంచి ఏమంటారు పిల్లలు, అన్నీ అంటే అన్నీ మంచిగా ఉంటాయి, చుట్టూ అన్నీ ఉంటాయి, కానీ నాకు సంతోషం లేదు, నాకు ఎక్కడో సంతృప్తిని ఇవ్వట్లేదు, నాకు ఎక్కడో ఏదో తక్కువ ఏదని పరిగెడుతూ ఉంటాడు. కనెక్షన్ అనేది మిస్ అవుతుంది కదా. సో ఆ కనెక్షన్ అనేది కూడా ఎలా వస్తుంది వాళ్ళు తెలుసుకోవాలి అంటే, మైండ్ఫుల్నెస్ అనేది ప్రాక్టీస్ చేయాలి. మైండ్ఫుల్నెస్ అనేది ఏంటి అంటే, వాళ్ళతో వాళ్ళకి కనెక్షన్ ఏర్పడుతుంది. ప్రతిదీ చిన్న చిన్న విషయాలు లైఫ్లోని మన చుట్టూ ఉన్న చిన్న చిన్న విషయాలు కూడా మనం నోటీస్ చేయగలిగినట్టయితే జీవితంలో సంతోషం ఎందుకు ఉండదు, ఉంటుంది. అంటే వాళ్ళు అది తెలుసుకొని దీన్ని ఎలా, అంటే వాళ్ళు దీన్ని ఎలా తెలుసుకోవాలి, ఎలా చేస్తే వాళ్ళని వాళ్ళు హ్యాపీ. మీరు ఒక మైండ్ఫుల్నెస్ కోచ్, హ్యాపీనెస్ కోచ్ కాబట్టి ఎలా చేస్తే వాళ్ళు హ్యాపీగా ఇంకా లైఫ్లో ఉంటారు అంటే ఏం చేయాలి? ఫస్ట్ మన చుట్టుపక్కల ఉన్న వాటిని నోటీస్ చేయడం అని చెప్పాను. అంటే ఏంటి, గ్రాటిట్యూడ్ తెలుపుకోవడం, చిన్న చిన్నవి. అలాగే చిన్న చిన్న ఆనందాలను కూడాను వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటూ ఉండాలి.
అండ్ థర్డ్ ఏంటి, ఇలాగ నేను చెప్పింది నలుగురితో మాట్లాడడం. వాళ్ళకి ఓకే ఇప్పుడున్న ప్రజెంట్ చుట్టుపక్కల ఉన్న మనుషులతో వాళ్ళకి ఇది లేదు అంటే వాళ్ళ మీద వాళ్ళు వర్క్ చేయాలి. ఓకే. వాళ్ళకి సంతృప్తి కలిగినట్టు ఎలాంటి టాపిక్స్లో ఇంట్రెస్ట్ వస్తుంది అలాంటి వ్యక్తులతోని కలిగి చుట్టూ తిరగడం, మెలగడం అలాంటివన్నీ చేయాలి. వాళ్ళకి నచ్చిన యాక్టివిటీస్ ఎక్కువగా చేస్తూ ఉండడం, ఇలాంటివన్నీ అంటే కొన్ని దీనికి కూడాను ఒక సిస్టమ్ అంటూ ఉంది ఫైండ్ అవుట్ చేయడానికి కూడాను. ఫస్ట్ వాళ్ళకి ఏం కావాలి అనేది వాళ్ళు తెలుసుకోవాలి. రైట్. ఇందులోనే అది ఎలా తెలుసుకుంటారు, దానికి కూడా ఒకటి ఉంది. ఎలా తెలుసుకోగలరు అంటే ఫస్ట్ మిమ్మల్ని మీరు ఒక కొత్త వ్యక్తికి పరిచయం చేసుకోవాలి అంటే ఎలా ఇంట్రొడ్యూస్ చేసుకుంటారు? నేనంటే సో అండ్ సో ఇలా అనేసి చెప్పుకుంటాము. అవును, మనం నేను పలానా, నేను ఇక్కడ ఈ ఊర్లో ఉంటాను, అలాగా మిమ్మల్ని మీరు వేరే వాళ్ళతో ఎలా ఇంట్రొడ్యూస్ చేసుకుంటారు అని. తర్వాత మిమ్మల్ని అందరూ ఎలాగ చేస్తారు. ఓకే. అంటే మనం వింటూ ఉంటాం కదా, మనం చిన్నప్పటి నుంచి పెరుగుతూ వచ్చిన దగ్గర నుంచి కోపం ఎక్కువ, లేదా కష్టపడతారు ఎక్కువ, చిన్న అల్ప సంతోషి, ఇలాంటివి వింటూ ఉంటాం. సో అది నోట్ చేసుకోవాలి. తర్వాత మీకు ఆ స్టెప్ తీసుకోవటానికి ఏంటి ఆపుతుంది, ఎందుకు, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అన్నమాట. ఓకే. ఎందుకు, ఏమేమి ఆపుతున్నాయి, ఇవన్నీ చేయటం వల్ల అసలు ఏంటి వాళ్ళు అని తెలుస్తుంది. తర్వాత వాల్యూస్ మీ జీవితంలోనే, అంటే ఏవి మీకు అతి ముఖ్యమైనవి అసలు ఏమి అంత ఇంపార్టెంట్ కానివి. సో అలాగ మీరు 3 విభాగాలుగా రాసుకొని అందులోంచి ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మీ జీవితం అలానే ఉంటుంది. సో మీరు చెప్పిన ఈ పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకొని దీనికి ఇలా చేసుకుంటే ఖచ్చితంగా సంతోషం అనేది వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. అవును, వర్క్ చేయాలి కానీ ఈజీ విషయం కాదు, వర్క్ చేయాలి కానీ ఖచ్చితంగా. దట్టు ఏదో 1-2 రోజులు కాదు, ప్రతిదీ పేషెన్స్ ఉండాలి ప్రతి దానికిను. అయితే ఈ వాల్యూస్ అనేవి సిస్టమ్ ఇలా చెప్తే చేయడం కష్టం. ఇంకా డీప్ గా తెలుసుకోవాలి అంటే హ్యాపీనెస్ బ్లూ ప్రింట్ అని ఉంటుంది అన్నమాట. సో దాని ద్వారా క్లాసెస్ ఉంటాయి, అవి దీనికి కూడా క్లాసెస్ ఉంటాయి. సో దాని ద్వారా తెలుసుకోవచ్చు మన ఇమోషన్స్ అన్నీను. అంటే ఎలా ఉంటాయి క్లాసెస్ ఇవి, అంటే మన ఎన్ని డేస్ అని కంపల్సరీ ఉంటుందా? ఉంటుంది. హ్యాపీనెస్ బ్లూ ప్రింట్ అంటే మినిమం ఒక 5 to 6 సెషన్స్ ఉంటాయి, మీకు 5 to 6 క్లాసెస్ ఉంటాయి. సో దాంట్లోని ఇంకా డీటెయిల్ గా వర్కౌట్ చేసి తెలుసుకోవచ్చు మనం. ఈ క్లాసెస్ అని మీరు ఇస్తారు? అవును, ఇస్తాం. ఓకే. ఈ క్లాసెస్ లో మీరు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, వాళ్ళకి కూడా అర్థం అవుతుంది. వాళ్ళకి అంటే చేస్తే ఇంకా అర్థమవుతుంది ఈజీగాను. సో ఇప్పుడు ఇందాక అనుకున్నట్టు మైండ్ఫుల్నెస్ ని పాటించడం వల్ల హ్యాపీనెస్ వస్తుంది అని చెప్పాం. అది ఎందుకు, మైండ్ఫుల్నెస్ పాటించడం వల్ల చిన్నవి అన్ని నోటీస్ చేయగలుగుతాం కాబట్టి మన దగ్గర ఇంత ఉన్నదే అని చెప్పి అది ఒకటి ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటి అంటే మన ఇమోషన్స్ ని మనం బ్యాలెన్స్ చేసుకుంటాం. అక్కడే కదా ప్రాబ్లం వస్తుంది. మన ఎమోషన్స్ ని మనం బ్యాలెన్స్ చేసుకోవడం నేర్చుకుంటాం అంటే రియాక్ట్ అవ్వడం అనేది తగ్గిపోతుంది, రెస్పాండ్ అవుతాం. ఎప్పుడైతే రెస్పాండ్ అవుతామో మనం చుట్టుపక్కల ఉన్న రిలేషన్స్ అన్ని కూడా బాగానే ఉంటాయి. ఓకే. సో ఇలా చాలా ఉన్నాయి అన్నమాట. సో అందుకనే మైండ్ఫుల్ గా ఉంటే హ్యాపీగా ఉంటారు అనేది ఉంది.